హలో గైస్, వెల్కమ్ టు పాండుకృష్ణ యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే టీఎస్ పాలిసీ 2024 రిలేటెడ్ మీకు కౌన్సిలింగ్లో జరిగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క వెరిఫికేషన్కి మీరు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలని చాలామంది స్టూడెంట్స్కి అయితే డౌట్ అయితే ఉంటుంది. ఆ యొక్క డౌట్ని అయితే ఈ యొక్క వీడియోలో అయితే మీకు అయితే క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇక మెయిన్గా వీడియోకి వెళ్ళమని నా చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అయితే కానీ అలాగే ఈ యొక్క వీడియో అయితే ఇంట్రెస్ట్ యూజ్ఫుల్ ఉంటుంది. కంప్లీట్గా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక మెయిన్గా వీడియోకి వెళ్తే మీ యొక్క కౌన్సిలింగ్ జరిగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి నేను చెప్పే డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీ అయితే తీసుకెళ్ళండి. మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏదైతే ఉంటుందో మీ యొక్క వెరిఫికేషన్ అయితే 100% అయితే సక్సెస్ఫుల్ అయితే కంప్లీట్ అయితే అయ్యిద్ది. ఇక మెయిన్గా ఈ యొక్క డాక్యుమెంట్ చూసుకున్నట్టయితే ఫస్ట్ మీరు తీసుకువెళ్ళాల్సింది ఏంటంటే ఏదైతే మీకు పాలసీ ర్యాంక్ కార్డ్ అయితే ఉంటుందో ఆ యొక్క ర్యాంక్ కార్డు అయితే తీసుకెళ్ళండి. అలాగే ఆ యొక్క ర్యాంక్ కార్డుతో పాటు మీ యొక్క హాల్ టికెట్ ఏదైతే ఉంటుందో మీ యొక్క హాల్ టికెట్ అండ్ మీకు స్లాట్ బుకింగ్ చేసినప్పుడు మీకు అయితే స్లాట్ బుకింగ్ ఫామ్ అయితే వస్తుంది. ఆ యొక్క స్లాట్ బుకింగ్ ఫామ్ కానీ తీసుకెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డు కానీ తీసుకెళ్ళండి. నెక్స్ట్ మీకు ఎస్ఎస్సి మెమో ఏదైతే మీ ఎస్ఎస్సి మెమో ఉంటుందో ఆ యొక్క ఎస్ఎస్సి మెమో అయితే తీసుకెళ్ళండి. లాంగ్ మెమోస్ అయితే ఇంకా వచ్చి ఉండవు కాబట్టి మీ యొక్క ఇంటర్నెట్ దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ షాప్కి అయితే వెళ్ళి మీ యొక్క షార్ట్ మెమో అయితే తీసుకోండి. షార్ట్ మెమో ఉన్నా కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క 4th నుంచి 10th స్టడీ సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్ళండి. మీరు ఎక్కడైతే చదివి ఉంటారో ఆ యొక్క స్కూల్స్కి వెళ్ళి అయితే మీరైతే మీ యొక్క సర్టిఫికేట్స్ అయితే తీసుకోండి. మీనింగ్ అయితే అఫీషియల్స్ అయితే ఈ యొక్క 4th నుంచి 10th మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ అయితే కంపల్సరీ అయితే చూస్తారు. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క టీసీ మీరైతే 10th ఎక్కడైతే కంప్లీట్ అయితే చేసుకుంటారో అక్కడికి వెళ్ళి మీ యొక్క టీసీ అయితే తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఒక్క స్టూడెంట్కి కావాల్సింది అయితే ఈ యొక్క సర్టిఫికేట్ అయితే కంపల్సరీ కావాలి. ఈ యొక్క సర్టిఫికేట్ ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్. ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ప్రతి ఒక్క స్టూడెంట్ అయితే తీసుకెళ్ళండి. ఆ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఇష్యూడ్ ఆన్ ఆఫ్టర్ 1/1/2024 అంటే ఈ యొక్క 2024 జనవరి మంత్ 1st తారీఖు తీసింది అయితే అప్పటి నుంచి ఈ యొక్క తీసింది అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఒకవేళ ఈ యొక్క 2024 జనవరి 1st కంటే ఒకరోజు ముందర తీసి ఉన్నా అంటే లైక్ 2023లో మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఆ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే మీకైతే యూజ్ అయితే అవ్వదు. ఏదైతే 2024లో తీసిన ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఈ యొక్క వెరిఫికేషన్కి అయితే యూజ్ అయితే అవుద్ది. ఎవరైతే ఇంకా ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోకుండా ఉన్నారో వాళ్ళైతే కంపల్సరీ అయితే అప్లై చేయండి. నెక్స్ట్ అయితే ఎవరైతే ఓసీ స్టూడెంట్స్ అయితే ఉంటారో వాళ్ళైతే మీరైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళండి. ఇంకెవరైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఓసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లై చేయకపోతే తొందరగా అయితే అప్లై చేయండి. ఇంకో 1 వీక్ అయితే టైం అయితే ఉంది, మీకు కంపల్సరీ అయితే యూజ్ అయితే అవుద్ది. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే రిజర్వ్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే ఉంటారో లైక్ బీసీ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ మీరు కానీ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళండి. మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్తే మీకైతే మీ యొక్క క్యాస్ట్ కింద కొన్ని సీట్స్ అయితే ఉంటాయి. మీ యొక్క క్యాస్ట్ కింద మీకైతే సీట్ అయితే అలాట్ చేస్తారు. అలాగే ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఉంటే మీ యొక్క ఓసీ కింద కొన్ని సీట్స్ అయితే ఉంటాయి. మీకైతే ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఉండడం వల్ల మీ ఈడబ్ల్యూఎస్ కింద అయితే కొన్ని సీట్స్ అయితే అలాట్ అయితే ఉంటాయి. ఆ యొక్క సీట్స్లో అయితే మీకు పర్టికులర్ ఏదో ఒక కాలేజ్ అయితే ఏదో ఒక సీట్ అయితే అలాట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మీకు ఎవరికైతే 4th నుంచి 10th స్టడీ సర్టిఫికేట్స్ లేకుండా ఉన్నాయో వాళ్ళైతే మీరైతే రెసిడెన్షియల్ సర్టిఫికేట్స్ అయితే కంపల్సరీ తీసుకెళ్ళండి. మీకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఎవరైతే 4th నుంచి 10th స్టడీ సర్టిఫికేట్స్ లేని ఉంటారో వాళ్ళైతే ఈ యొక్క రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క డాక్యుమెంట్స్ అయితే అంత ఇంపార్టెంట్ అయితే ఏమీ ఉండదు. నెక్స్ట్ వచ్చేసి మెయిన్గా ఎవరైతే స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారో లైక్ ఎన్సీసీ స్పోర్ట్స్ పిహెచ్సి వాళ్ళైతే ఉంటారో వాళ్ళైతే మీ యొక్క సర్టిఫికేట్స్ అయితే కంపల్సరీ అయితే తీసుకెళ్ళండి. మీ యొక్క సర్టిఫికేట్స్తో పాటు మీరైతే 3 కాపీస్ ఆఫ్ ఒరిజినల్స్ అయితే తీసుకెళ్ళండి కంపల్సరీ. వీళ్ళని కాదు, మీరు ఎవరైతే ఈ యొక్క స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ కాకుండా ఎవరైతే నార్మల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీరు కానీ ఒక 3 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అయితే మీరైతే ఈ యొక్క వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు అయితే తీసుకెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయినాక మీరైతే ఎవరైతే అఫీషియల్స్ ఉంటారో మీ యొక్క సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అయితే వాళ్ళైతే అక్కడైతే తీసుకుంటారు. కంపల్సరీ అయితే మీరైతే ఒక 3 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అయితే కంపల్సరీ అయితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి.
ఇది guys ఇవాళ వీడియో నచ్చితే కంపల్సరీ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే లైక్ చేస్తే మీలాంటి ఎంతమంది స్టూడెంట్స్కి అయితే యూస్ఫుల్ అయితే అయింది. ఇంకా డౌట్స్ ఉంటే కంపల్సరీ అయితే కామెంట్ చేయండి. నేనైతే వీడియో రూపంలో అయితే మీకైతే క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను.